హలో ఆల్ ఈరోజు మనం ఈ వీడియోలో సాటర్న్ ట్రాన్సిట్ గురించి మాట్లాడుకుందాం. సో మనందరికీ తెలుసు సాటర్న్ మకర రాశి నుంచి కుంభరాశికి మూవ్ అవుతున్నాడు. సో లాస్ట్ ఇయర్ మనకి మకర రాశిలోకి సాటర్న్ వచ్చినప్పుడు, అంటే ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి సాటర్న్ వచ్చినప్పుడు చాలామందికి లైఫ్లో ఒక పెద్ద ఇంపాక్ట్ అన్నది చూశారు. కొంతమందిలో అది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, కొంతమందిలో అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమందికి అది హెల్ప్ అవ్వచ్చు, లేదా కొంతమందికి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉండొచ్చు. సో మనకి ఎప్పుడైతే మనకి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వచ్చాడో ఆ టైంలో గురువు కూడా నీచపడ్డాడు. ఆ టైంలోనే మనకి కరోనా అన్నది బాగా ట్రిగర్ అయింది. అది లాంగ్ టర్మ్లో మనకి ఇంపాక్ట్ చూపించింది. ఆల్మోస్ట్ 1 year నుంచి 2 years దాకా ఇంపాక్ట్ చూపించింది. కొంతమంది లైఫ్లో చాలా పాజిటివ్ థింగ్స్ అన్నది స్టార్ట్ అయ్యాయి, కొంతమంది లైఫ్లో చాలా నెగిటివ్ ఆస్పెక్ట్స్ దాంట్లో చూశారు. సో అంటే ఏదైనా సరే శని యొక్క ఇంపాక్ట్ ఉంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఉదాహరణకి కొంతమందికి బిజినెస్ బాగా రన్ అయ్యింది ఆ టైంలో, కొంతమంది చాలా బిజినెస్ డౌన్ అయిపోయాయి, కొంతమందికి జాబ్స్ కంఫర్ట్ పెరిగింది, అంటే ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే కంఫర్ట్ చాలామందికి పెరిగింది, కొంతమందికి జాబ్స్ లేకుండా కూడా వెళ్ళిపోయాయి. సో అంటే సాటర్న్ అన్నది బేసిక్గా క్యాప్రికాన్ అన్నది మకర రాశి అనేది కర్మస్థానం, 10th house అనమాట. సో 10th houseలో ఉన్నప్పుడు అది మోస్ట్లీ కెరియర్ రిలేటెడ్ థింగ్ కాబట్టి, సో మనకి చాలామందిలో కరోనా ఇంపాక్ట్ వల్ల కెరియర్లో చాలామందికి వాళ్ళ యొక్క పరిస్థితులు తారుమారయ్యాయి. సో పాజిటివ్ అయ్యాయి, కొంతమందికి నెగిటివ్ అయ్యాయి. అలానే ఇప్పుడు శని మనకి 10th house నుంచి 11th houseకి మూవ్ అవుతున్నప్పుడు ఎటువంటి చేంజ్ ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే శని యొక్క ట్రాన్సిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని ట్రాన్సిట్ అన్నది ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి 3 years తర్వాతే జరుగుతుంది. సో ఆయన ఇంపాక్ట్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది, అలానే స్లోగా ఎండ్ అవుతుంది. అంటే 3 years ఆఫ్ ద పీరియడ్లో ఒక మేజర్ ఇంపాక్ట్ని ఇచ్చేవాడు శనీశ్వరుడు కాబట్టి ఆయన యొక్క ట్రాన్సిట్ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం బేసికల్గా శని ట్రాన్సిట్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. అండ్ ఇంకో విషయం నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయం అది నా సొంత ఒపీనియన్ మాత్రమే. సో దీనికి మన వేదిక ఆస్ట్రాలజీకి 100% కొరిలేషన్ చేయడం మాత్రం నాకు సాధ్యం కాదు. ఎందుకు అంటే మనకి ఆస్ట్రాలజీ అన్నది మనకి ఋషుల ద్వారా వచ్చింది. సో ఋషులు మనకి ఏదైతే చెప్పారో మనం దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తామన్నది ఒక్కొక్క ఇండివిజువల్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఋషులు ఇప్పుడు ఉదాహరణకి మనకి ఫారిన్ ట్రావెల్, ఒక 12th houseకి రిలేటెడ్ ఉండి ఫారిన్ ట్రావెల్ ఎవరికన్నా ఉందనుకోండి, అది చాలా నెగిటివ్గా చెప్తారు. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాల కిందట, కొన్ని 1000 సంవత్సరాల కిందట ఏ వ్యక్తి అయినా సరే తన సొంత ఊరిని వదిలిపెట్టి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు అది చాలా దౌర్లభ్యమైన స్థితిలో ఉంటే తప్ప ఎవరైనా సరే వేరే దేశాన్ని వదిలిపెట్టి పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండియా అన్నది చాలా ఫ్లోరిష్గా ఉండేది కాబట్టి అప్పట్లో ఎవరైనా సరే దేశం వదిలిపోతున్నారు అంటే వాళ్ళకి ఇక్కడ పరిస్థితి అనుకూలించగానే పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మన ఇండియా కంటే బెటర్ కంట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఫారిన్ కంట్రీకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఫారిన్ వెళ్ళే యోగం కనుక మనకి ఆస్ట్రాలజీలో ఉంటే అది చాలా పాజిటివ్ థింగ్. సో మనకి ఏదైతే పాజిటివ్ అని కొన్ని 1000 సంవత్సరాల కింద చెప్పారో అది ఇప్పుడు నెగిటివ్ థింగ్ అయి ఉండొచ్చు, ఏదైతే నెగిటివ్ థింగ్ అని అప్పుడు చెప్పారో అది పాజిటివ్ థింగ్ కూడా అయి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఋషులు చెప్పేది ఏదైనా సరే స్పిరిచువల్ దృక్కోణంలోనే చూస్తారు. అంటే స్పిరిచువల్గా మనకి ఏది హెల్ప్ అవుతుంది అన్నదాన్ని వాళ్ళు చాలా వరకు పాజిటివ్ అని చెప్తారు. స్పిరిచువల్గా లేకుండా మనకి మెటీరియల్ థింగ్కి బైండ్ చేసే విషయాలని నెగిటివ్గా చెప్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం జనరల్గా నెగిటివిటీ కూడా, అంటే మెటీరియల్గా ఏదైనా హెల్ప్ అవుతుంది అంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఎవరైనా సరే ఆస్ట్రాలజీ బుక్ అంటే చదివి ఇది ఇలా ఉంది అని చెప్పడం కుదరదు. సో మంచి అన్నది చెడు కావచ్చు, చెడు అన్నది మంచి కావచ్చు. సో మోస్ట్లీ ఆస్ట్రాలజర్స్ చెప్పేది వాళ్ళ సొంత అభిప్రాయాలు మాత్రమే. అండ్ దట్టు ఋషులు చెప్పిన దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకునేంత శక్తి మనలో లేదు అన్నది నా ఉద్దేశం. సో నేను ఏదైతే ఇంటర్ప్రెట్ చేస్తున్నానో అది నా సొంత అభిప్రాయం. ఒకవేళ తప్పులు ఏదన్నా ఉంటే క్షమించాలి. సో నెక్స్ట్ మనకి సాటర్న్ మూవ్మెంట్ క్యాప్రికాన్ నుంచి అక్వేరియస్కి మూవ్ అయ్యే ముందు మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి బ్రెయిన్లో జనరల్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి పెయిన్ని కలిగించే కాంపోనెంట్, ఒకటి ప్లెజర్ని కలిగించే కాంపోనెంట్. సో ప్లెజర్ అంటే సంతోషం, సో ఆనందాన్ని సంతోషాన్ని ట్రిగర్ చేసే ఎమోషన్స్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక చాక్లెట్ తిన్నాం, చాక్లెట్ తింటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఒక డోపమైన్ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అలానే మనం ఒక ఇష్టమైన ఫుడ్ తిన్నా, లేదా ఇష్టమైన వ్యక్తితో మనం మాట్లాడినా, లేదు మనం ఒక నచ్చి జర్నీ చేసినా, లేదు మనకి ఏదన్నా కొత్తగా ఇల్లు కొనుక్కున్నా, మనకు కావాల్సింది మనం సాధించినా, సో ప్రతి పాజిటివ్గా అంటే మనలో లైఫ్లో జరిగే ప్రతి మంచికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ట్రిగర్ చేసేది కెమికల్స్ బ్రెయిన్లో ఒక విధంగా ఉంటాయి. అంటే దాన్ని డీప్గా వెళ్ళట్లేదు, బేసిక్గా హ్యాపీ హార్మోన్స్ అనుకోండి. సో హ్యాపీ హార్మోన్స్ అన్నవి మనం ఏదైనా సరే మనకి నచ్చినట్టు జరిగితే, మన లైఫ్లో కంఫర్టబుల్గా ఉంటే, ఉదాహరణకి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం.
సో బ్రెయిన్ మన హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయ్యాయి. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే బాడీ హెల్త్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. సో దాంతోపాటు మనకు కౌంటర్గా ఒక సాడ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. సాడ్ హార్మోన్స్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, పెయిన్ కలిగినప్పుడు, లేదా భయం కలిగినప్పుడు, లేదంటే కొద్దిగా ఇబ్బంది కలిగినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనమాట. సో ఇవి మనకి నెగిటివ్ హార్మోన్స్. దానివల్ల మన బాడీ ఇంపాక్ట్ అవుతుంది, అంటే నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, హెల్త్ పాడవుతుంది. మేబీ మనకి బీపీలు రావచ్చు, లేదా హార్ట్ అటాక్లు రావచ్చు, లేదంటే మన హెల్త్ మొత్తం డౌన్ అయిపోవచ్చు. సో ఇవన్నీ ఏంటి, సాడ్ సిచ్యువేషన్స్ వల్ల కలిగేవి. భయం వల్ల, లేకపోతే మనకు అనుకున్నట్టు జరగకపోవడం వల్ల, ఇవన్నీ మనకి పెయిన్, ఫిజికల్గా పెయిన్ తీసుకోవడం వల్ల, మనము బాడీని కొంచెం కష్టపెట్టడం వల్ల, ఇవన్నీ పెయిన్కి రిలేటెడ్ హార్మోన్ అనమాట, సాడ్ మూమెంట్లో వచ్చే హార్మోన్స్. కాకపోతే రియాలిటీలో ఏంటి అంటే బాడీకి 2 హార్మోన్లు ఇంపార్టెంటే. మనం ఏదైతే పాజిటివ్ హార్మోన్ అనుకుంటున్నామో అది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే నెగిటివ్ హార్మోన్ అనుకుంటున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం రోజు ఓన్లీ మంచి పనులే చేసాం అంటే రోజు మనకి హ్యాపీగా ఉన్నవి మాత్రమే మన లైఫ్లో ఉన్నాయి. మనకు కావాల్సిన ఫుడ్ ఉంది, మనకు కావాల్సిన కంఫర్ట్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, లేకపోతే మనకి ఏదనుకుంటే జరిగింది, మంచి జాబ్ ఉంది, ఓన్లీ పాజిటివే ఉందనుకోండి. సో అలాంటి పాజిటివ్ థింగ్సే ఉంటే, ఓన్లీ హ్యాపీ హార్మోన్స్ ఉంటే మనకి స్ట్రెస్ అనేది రాకూడదు. కానీ రియాలిటీలో మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్, అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో ఫుడ్ కానీ, లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే మనకు కావాల్సిన జాబ్ కానీ, మనీ కానీ, సొసైటీ కానీ, స్టేటస్ కానీ, ఇవన్నీ పాజిటివ్ ఉన్న కంట్రీస్లోనే సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటి అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ, ఇవన్నీ టెంపరీగా మనకి హ్యాపీనెస్ ఇచ్చినప్పటికీ మనలో ఒక సాడ్ కాంపౌండెంట్ అన్నది లేకపోతే బాడీ స్ట్రెస్కి ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే బ్రెయిన్ జనరల్గా మనం ఎప్పుడైతే హ్యాపీ ప్లెజర్ కాంపోనెంట్ని పెంచుతామో లైఫ్లో, ఆటోమేటిక్గా బ్రెయిన్ దాన్ని భరించలేక సాడ్ కాంపోనెంట్ కూడా కామన్గా తీసుకోవాలని ట్రై చేస్తుంది. సాడ్ అంటే నెగిటివ్గా తీసుకోవద్దు, ఏదైనా పెయిన్ కాంపోనెంట్ అనుకుందాం ఉదాహరణకి, ఆ పెయిన్ కాంపోనెంట్ పెంచడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అది సరిగ్గా పెంచలేదనుకోండి, సో అంటే మనకి పెయిన్ అన్నది లేకుండా ఓన్లీ హ్యాపీనెస్ ఇస్తూ పోతున్నాం అనుకోండి లైఫ్లో, ఆటోమేటిక్గా మనకు తెలియకుండా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ స్ట్రెస్ రిలీజ్ అవ్వడం వల్లే చాలామంది వాళ్ళకి ఒక తెలియని ఇబ్బందులు, అంటే వాళ్ళకి తెలియకుండా స్ట్రెస్ వచ్చేస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా, వాళ్ళు హ్యాపీగా ఉన్నాం అనుకుంటుంటారు కానీ ఎక్కడో తెలియకుండా స్ట్రెస్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో సాడ్ కాంపోనెంట్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా బ్రెయిన్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. సో ఇలా స్ట్రెస్ పెరుగుతూ పోతూ ఏమవుతుంది అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళు ఈ ప్లెజర్ కాంపోనెంట్ డోసేజ్ పెంచుతుంది. పెయిన్ కాంపోనెంట్ ఏంటి, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వాంటెడ్ పెయిన్, ఒకటి అన్వాంటెడ్ పెయిన్. అంటే మనం ఇష్టంగా పెట్టుకునే పెయిన్ ఒకటి ఉంటుంది, ఇష్టం లేకుండా పెట్టుకునే పెయిన్ ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఇష్టమైన పెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళాలి, ఒబిసిటీ తగ్గాలి, మీరు లావు ఉన్నారు, తగ్గాలనుకోండి. మీరు లావు తగ్గడం అన్నది ప్లెజర్ కాంపోనెంట్. అంటే మీరు ఎప్పుడైతే లావు తగ్గుతారో మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, మీ బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. కానీ లావు తగ్గడానికి మనకు ఒక పెయిన్ కాంపోనెంట్ కావాలి, ఏంటి, బాడీని కష్టపెట్టడం. సో బాడీని కష్టపెట్టినప్పుడు ఒక పెయిన్ కాంపోనెంట్ ఉంది కాబట్టి ఆ పెయిన్ వల్ల వచ్చే రిజల్ట్ మనకి బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మీరు ఏదైనా సరే నార్మల్గా ఒబిసిటీ తగ్గడం వల్ల వచ్చే హ్యాపీనెస్ కంటే మీరు బాడీలో కష్టపడి పని చేసి మీరు ఈ ప్లెజర్ని తీసుకోవడం వల్ల వచ్చే హ్యాపీనెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో మనం ఎంతైతే ప్లెజర్ కాంపోనెంట్స్ ఉంటాయో, మనకు ఎంతైతే మనకు కావాల్సిన ఫుడ్ కావచ్చు, కావాల్సిన డ్రీమ్ వెహికల్స్ కావచ్చు, లేదంటే డ్రీమ్ హౌస్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా స్టేటస్ కావచ్చు, ఇవన్నీ ఫ్రీగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనసులో స్ట్రెస్ అనేది బాగా ఎక్కువ అవుతుందన్నమాట. సో తెలియకుండా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే అవి సాడ్ కాంపోనెంట్ లేదు కాబట్టి. సో అదే వాంటెడ్గా మనం కొంచెం సాడ్ కాంపోనెంట్ యాడ్ చేసామనుకోండి, కష్టపడి పని చేయడం, లేదంటే కష్టపడి ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే ఒక ఆర్గనైజ్గా ఏదైనా నేర్చుకోవడం. సో మనం నేర్చుకోవాలంటే కూడా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టపడడం ఇలాంటివన్నీ ఏంటి అంటే లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ మనము ఇండ్యూస్ చేయడం. ఆ పెయిన్ కూడా హెల్తీ పెయిన్. సో ఫియర్ కానీ పెయిన్ కానీ ఇవన్నీ హెల్తీగా ఉన్నాయనుకోండి, మనం హెల్తీగా ఏదన్నా మనం కష్టపెట్టినప్పుడు బాడీని వచ్చేది, లేదా మనం హెల్తీగా ఫియర్ ఉంది, మనకి లైఫ్ గురించి ఒక చిన్నపాటి ఫియర్ ఉంది, అది హెల్తీగా ఉందనుకోండి, ఇట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్ మనకి. ఎందుకంటే లైఫ్లో మనకి ఈ ప్లెజర్, మనకు దక్కే ఈ సంతోషానికి, ఈ బాధకి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ అనేది బేసిక్గా మనకి కరెక్ట్గా ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి సాటర్న్ మకర రాశి నుంచి అక్వేరియస్కి మూవ్ అవుతున్నాడు అనే విషయం మనం ఇందాక చెప్పుకున్నాం.
సో అక్వేరియస్ అంటే ఏంటి అంటే బేసిక్గా 11th హౌస్ అంటే మన మోటివ్స్, మనం ఏం చేయాలనుకుంటున్నాం లైఫ్లో, మన మోటివేషన్ ఏంటి, మన మోటివ్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మన యాస్పిరేషన్స్ ఏంటి, ఇవన్నీ మన మోటివ్స్. ఈ మోటివ్స్ అచీవ్ చేయడానికి సాటర్న్కి ఏంటి రిలేషన్షిప్ అంటే, సాటర్న్ బేసిక్గా మనకి ఇచ్చేది ఏంటి, పెయిన్ ఇస్తాడు, ఫియర్ ఇస్తాడు, అలానే మనకి ఒక బాధ, ఒక భయము, అలానే కన్స్ట్రెంట్స్, అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు, అలానే ఆర్గనైజ్డ్గా ఉండడానికి నేర్పిస్తాడు, పేషెన్స్ని నేర్పిస్తాడు, ఇవన్నీ నేర్పిస్తాడు. ఇవన్నీ ఆయన సొంత ప్లేస్ కాబట్టి జనరల్గా ఎవరైతే హెల్తీ ప్రెషర్స్, హెల్తీ ఫియర్ అంటే హెల్తీ ఆరోగ్యకరమైన ప్రెషర్ తీసుకున్నా, ఆరోగ్యకరమైన భయం ఉన్నా, ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా, అంటే మనము బాడీని కొంచెం టోన్ చేసుకోవడం కానీ, లేకపోతే హెల్తీగా పెట్టుకోవడం కానీ, లేదంటే ఏదైనా చదువుకోవడం కానీ, లేదంటే ఒక ప్లాన్ తీసుకొని ఒక చిన్న ఏదైనా బిల్డ్ చేయాలి, ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి అన్నప్పుడు ప్లాన్డ్గా ఏదైనా బిల్డ్ చేయడం కానీ, ఇవన్నీ కష్టంతో కూడుకున్న పనులు. ఈ హెల్తీగా పడే కష్టాన్ని ఈయన రూల్ చేస్తాడు. కాబట్టి ఈ ఇయర్ బేసిక్గా 3 ఇయర్స్ ఎవరైతే ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి సాటర్న్ ఈ క్వాలిటీస్ని చాలా ఎక్సలెంట్గా ఇచ్చేయడానికి మంచి అవకాశం అనమాట. సో ఎలా అయితే లాస్ట్ టైం మన కెరియర్లో ఎలా ఇంపాక్ట్ పడిందో, ఈసారి మనం హెల్తీగా ఏదన్నా అచీవ్ చేయడానికి హెల్ప్ చేసే కాంపోనెంట్ సాటర్న్ కాంపోనెంట్. ఇందాక నేను చెప్పిన దాంట్లో ప్లెజర్ కాంపోనెంట్ అన్నది మనకి అచీవ్ చేసే సక్సెస్ అయితే, మనం ఏదైతే ఇబ్బందులు పడతామో, ఏదైతే కావాలని మనం ఇబ్బందులు పెట్టుకుంటామో, అంటే మనం ఏదైనా సరే కష్టపడతామో దాన్ని హెల్తీగా తీసుకొస్తాడు. కాబట్టి నేను ఇదంతా చెప్పాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క రాశి వాళ్ళకి, అంటే ఏరీస్ వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ జరుగుతుంది, తర్వాత టారస్ వాళ్ళకి అంటే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, లేకపోతే సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని ఒక్కొక్కరికి చెప్పుకుందాం. సో ఈ ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రం నేను ప్రతి వీడియోలో పెడతాను. ఒకవేళ మీరు వేరే వీడియో చూడాలి అనుకున్నప్పుడు అది క్లియర్గా స్కిప్ చేసేయచ్చు. సో నేను అది కూడా టైం కూడా పెడతాను, ఎంత టైం వరకు ఇది తీసుకుంది అన్నది పెడతాను. మీరు డైరెక్ట్గా స్కిప్ చేయొచ్చు. లేదంటే ఇది ముందు బేసిక్గా సాటర్న్ యొక్క ట్రాన్సిట్ అర్థం చేసుకునే ముందు మనకి ఇంపార్టెంట్గా ఈ విషయం అనేది చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో మనకి లైఫ్లో 2 ఉంటాయి, ఒకటి ప్లెజరు, ఒకటి పెయిన్. సో ప్లెజర్ ఎంత ఇంపార్టెంటో పెయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే పెయిన్లో అన్వాంటెడ్ పెయిన్ ఉంటుంది, వాంటెడ్ పెయిన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే సాటర్న్ ఇచ్చే వాంటెడ్ పెయిన్ అనమాట. సో సాటర్న్ ఇచ్చే వాంటెడ్ పెయిన్ అంటే మనం ఒక పెయిన్ని తీసుకోవాలి, మనం ఒక కష్టాన్ని సృష్టించుకోవాలి. అలా సృష్టించుకున్నప్పుడే మనం ఏదైనా సరే లైఫ్లో సాధించినప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటుంది. కష్టపడి సాధించేదానికి ఊరికే వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఊరికే వచ్చేదాని వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే బై నేచర్ మన బ్రెయిన్ 2 హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఏ హార్మోను మనకి ఎక్కువగా ఉండకూడదు, ప్లెజర్ హార్మోన్ ఎక్కువగా ఉండకూడదు, అలానే పెయిన్ హార్మోన్ ఎక్కువగా ఉండకూడదు. పెయిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే తట్టుకోలేం, అలానే ప్లెజర్ హార్మోన్ ఎక్కువగా ఉంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మోస్ట్లీ హెల్ప్ చేసేవాడు ఎవడు అంటే శని భగవానుడు. సో ఆయన మనకి చేసే ప్రతి కష్టం